ప్రార్థించుదము. యేసుక్రీస్తు ప్రభువా, మీరు 3 దినములు సమాధిలో ఉండటం వలన మీ అందు విశ్వాసం ఉంచిన వారందరూ సమాధులను మహిమపరచి మీ పునరుత్థానమందు దృఢ నమ్మకమును కలిగించుతారు. మీరే పునరుత్థానమును జీవనము. మీ దాసుడు ఆత్మను తోమాసును మరలా మహిమతో లేపు వరకు ఇతనికి శాంతితో విశ్రాంతిని సాధింపుడు. యుగ యుగములు జీవిస్తూ పాలించు మీ దివ్య ముఖ కాంతి యందు ఇతనికి పరలోకాన్ని విశ్రాంతిని అనుగ్రహింపుడు. సర్వశక్తుల సర్వేశ్వరుడు మన సోదరుడు తోమాసును ఇహలో జీవితంలో తిరిగి తన సొంతకు పిలుచుకున్నట్లు తగ్గించుతాయి. కావున మట్టి నుండి తయారైన ఇతని శరీరమును మట్టిగా అప్పగించుతున్నాము. మృతులలో సజీవుడే సమాజంలో లేచిన వారిలో ప్రథముడు క్రీస్తు ప్రభువే. కావున దీనావస్థలో ఉన్న మన శరీరమును తన మహిమనతో శరీరముతో పోలినట్లు చేయుదురు. అందువలన ఈ సోదరుని ప్రభునికి అప్పగించుతున్నాము. రక్షకుడు ఇతనికి తన శాంతితో భాగము సంగి అంత్యదినమున ఇతని శరీరమును సజీవముగా లేపునుగాక. ఓ సర్వేశ్వర, మరణించిన మీ సేవకుడు కాకుమను తోమాసుపై కనికరము చూపుడు. ఇతను మీ చిత్తమును నెరవేర్చే ఆశ కలిగిండును. ఇతను చేసిన పాపములన్నింటినీ క్షమించి శిక్షను తొలగింపుడు. ఇతను తన క్రైస్తవ విశ్వాసము ద్వారా మీ భక్తుల బృందములో ఏకమైండును. కావున ఇప్పుడు మీ ప్రేమ కరుణలచే మీ దూతల బృందగాన సాంగత్యమును అనుగ్రహింపుడు. మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఓ సర్వేశ్వర, కాకుమన తోమాసుకు నిత్య ఆత్మశాంతిని ప్రసాదింపుడు. అందరూ మీ దివ్య వెలుగు ఇతని యందు సదా ప్రకాశించునుగాక.